నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. రీసెంట్ గా బీజేపీకి కూడా కొత్త అధ్యక్షుడు అయితే రావడం చూస్తూనే ఉన్నాం. రామచంద్రరావు గారు వచ్చారు. అలాగే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. మనం దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు డాక్టర్ పద్మ, మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇట్లా ఇప్పుడు అలాగే బీజేపీకి కూడా కొత్త అధ్యక్షుడు వచ్చారు. అంటే పరిపాలన ఏమైనా మార్పు ఉందా, లేకపోతే అదే పరిపాలన జరగబోతుందా? అంటే పరిపాలన అంటే పార్టీ వరకు మీరు చెప్పేది, అంటే పార్టీలో సిస్టమ్ ఎలా ఉంటుందని. ముఖ్యంగా నారప్రాజు రామచంద్రరావు గారు అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ చిరపరిచితమైన నేమ్. అంటే ఇంతకు ముందు బీజేపీ అనే ఒక పార్టీ పెద్దగా సౌత్ లో మనకి పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో అంతా ప్రాముఖ్యంగా లేని రోజుల్లో కూడా రామచంద్రరావు గారి పేరు అందరికీ సుపరిచితం. ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, పార్టీలో కార్యకర్త స్థాయి నుండి అనేక పదవులు ఆయన పార్టీ వైపు కానివ్వండి, ఆయన ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. అండ్ కౌన్సిల్లో కూడా బీజేపీ వాణిని బలంగా వినిపించారు. మీకు అందరికి గుర్తుందో లేదో తెలియదు కానీ కోవిడ్ అనే సమస్యని అసలు ఫస్ట్ కౌన్సిల్లో దాన్ని ప్రస్తావించిన వ్యక్తి రామచంద్రరావు గారు. అంటే ఆయన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఇవన్నీ చాలా అంటే లోతుగా అధ్యయనం చేసి తెలంగాణ సమస్యల పట్ల చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి ప్రతి సమస్య గురించి. అట్లాగే ఆయన కార్యకర్తలందరికీ కూడా ఎల్లవేళలా ఈ 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టగలరు. అంటే ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా కూడా అక్కడ బీజేపీ కార్యకర్త ఎవరున్నారనేది ఆయనకి తెలుసు. మరి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా డమ్మీ క్యాండిడేట్ ని పెట్టారు. డమ్మీ క్యాండిడేట్ ఎట్లాగూ బీజేపీకి ఇన్ని రోజులు కూడా ఏమి లేదు, ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ ని పెట్టారు, బీజేపీ ఇంకా మొత్తం మునిగిపోయినట్టే అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు. ఒకటి చెప్తానండి, నేను ఇదంతా ఒక అసత్య ప్రచారం, గోబెల్స్ ప్రచారం అనమాట. అంటే ఏంటంటే ఒక ప్రచారం తీసుకొచ్చేసి ఈయన వల్ల ఏం కాదు, ఈయనేం కాదు, బీజేపీ ఏమీ రాదు అన్న ఒక వాతావరణం తీసుకురావే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు నిన్న మొన్న రామచంద్రరావు గారిని అన్ని వర్గాల ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారో మీరు చూస్తుంటారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కూడా అనేక మంది న్యూట్రల్ పీపుల్, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ రంగానికి చెందిన వాళ్ళు కానివ్వండి, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అనేక ఫీల్డ్స్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇది ఒక మంచి డెసిషన్, అంటే సంయమనం ఆయన పాటిస్తారు. అలాగే సమన్వయం నెలకొల్పడంలో కూడా ఆయన ఎక్స్పర్ట్, దిట్టనే చెప్పాలి. సో మాకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ ఏమీ కాదు. ఇప్పుడు మాకు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్న పరిస్థితి. అంటే ఆల్టర్నేట్ వీళ్ళే గవర్నమెంట్ లోకి రేపు రాగలుగుతారనేది ప్రతి ఒక్కళ్ళు, మీ రోడ్డు మీద అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని కూడా ఆపి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే బీజేపీకి అనే చెప్తారు. సో బీజేపీ అనేది ఒక ఆల్టర్నేటివ్, మాకు నెక్స్ట్ టైం బీజేపీకి ఛాన్స్ ఇద్దాము అనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక మంచి తెలంగాణ సమస్యల పట్ల, అలాగే బీజేపీ పార్టీలో అనేక సంవత్సరాలు సీనియర్ లీడర్ ఆయన. సో ఇలాంటి వారిని తీసుకొస్తే ఏమవుతుందంటే సమన్వయం ఇదంతా కూడా బాగా జరుపుతారు. అలాగే ఆయన అనేక ఎలక్షన్స్ కి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. సో ఈ ఇంత పెద్ద క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది వారికి. అంటే ఇప్పుడంటే డివైడ్ చేసి 4 అధ్యక్షులు వచ్చారు. బట్ గతంలో అంటే బండి సంజయ్ గారికి పూర్వం అంటిల్ మనకి లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వారు సిటీ ప్రెసిడెంట్ గా ఆయన ఎనలేని సేవలు అందించారు పార్టీకి. సో పార్టీ కార్యకర్తల వైపు నుంచి చూసినా, నాయకుల మధ్య సమన్వయం కోసమైనా కూడా అసలు పార్టీకి ఒక దిశానిర్దేశనం చేయటంలో ఆయనకి మంచి అనుభవం ఉంది, పరిణితి ఉంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వరకు బై ఎలక్షన్స్ మీకు అందరికీ తెలిసిన విషయం, అది నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ అనేది పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అండ్ బలమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నంలో పార్టీ ఉంటుంది. అండ్ డెఫినెట్ గా ఇంకా సమయం ఉంది, ఇంకా ఇదే రాలేదు కదా నోటిఫికేషన్. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా, అంటే ఇంతకు ముందు బీజేపీకి అంత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కొంచెం పట్టు లేకుండే, ఇప్పుడు ఈ కొత్త అధ్యక్షుడు వచ్చినాక ఏమన్నా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉందా? ఒకటి ఏంటంటే అండి, పట్టు లేదు అనే మాట కరెక్ట్ కాదు. అంటే ఏంటంటే ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ బీజేపీ పెరుగుతుంది. మీరు గతంలో చూస్తే పార్టీ పెట్టిన కొత్తల్లో, అసలు బీజేపీ అనే పార్టీ పెట్టిన కొత్తలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు 2 సీట్లు వచ్చాయి. జంగారెడ్డి గారు మన తెలంగాణ నుంచి గెలిచారు, వారు వరంగల్ నుంచి. సో ఇది మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. సో బీజేపీ అస్సలు లేకుండా లేదు, బట్ అంత బలంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా లేదు. బట్ ఇటీవల కాలంలో ఈ గత 10 ఏళ్లలో అనేక మార్పులు, అనేక చేంజెస్ వచ్చిన తర్వాత, పర్టికులర్లీ మోడీ గారి హయాంలో మోడీ గారు అనుసరిస్తున్న విధానాలు కానివ్వండి, వారు అనౌన్స్ చేస్తున్న
స్కీమ్స్ కానివ్వండి, తెలంగాణకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఇదంతా ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. సో దీని పట్ల ఆకర్షితులై అనేక మంది బీజేపీలో జాయిన్ అయ్యారు. అలాగే లక్ష్మణ్ గారి టైంలో, కిషన్ రెడ్డి గారి హయాంలో, అట్లాగే బండి సంజయ్ గారి హయాంలో, వీరందరి టైంలో కూడా ఎంతో కొంత పార్టీ ముందడుగు వేస్తూనే ఉంది. అంటే ప్రతి అధ్యక్షుడిది ఒక సెపరేట్ పందా ఉంటుంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనేది. బట్ కార్యకర్తలు అనేవాళ్ళు ఇంతకు ముందు గ్రామాల్లో మాకు అంత బలం ఉండేది కాదు, అది వాస్తవం. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మాకు కమిటీలు ఏర్పడటం, ప్రతి ఇళ్ల ముందు కాషాయ జెండాలు ఉండటము, బీజేపీ జెండాలు ఉండడం మీరు చూస్తున్నారు. అంటే సంజయ్ గారి యాత్ర ఏదైతే పాదయాత్ర చేశారో అప్పుడు ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ వెళ్ళారు. సో ప్రతి గ్రామంలో కూడా బీజేపీ అంటే ఏంటి, బీజేపీ సిద్ధాంతాలు అంటే ఏంటి, బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారు, ఎలాంటి అంటే సంక్షేమం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, లేదు రిఫార్మ్స్ కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, వీళ్ళని మూడింటిని కూడా ప్యారలల్ గా నడిపించి తీసుకువెళ్తుంది బీజేపీ. సో అట్లా చాలా మంది బీజేపీకి ఆకర్షితులయ్యారు. ఇంతకుముందు ఏంటంటే బీజేపీ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళు, కొంతమంది అంటే అర్థం చేసుకున్న వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ ఏం చేస్తుంది, ఇవాళ విలేజెస్ లో మీరు వెళితే వాళ్ళు తీసుకునే రేషన్ కార్డు నుంచి విలేజ్ లో వాళ్ళు పొందే అనేక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, లేకపోతే లైట్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్ని కూడా బీజేపీ ప్రభుత్వం పుణ్యమే, సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యం. సో ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముందులో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇటీవల లక్కీలీ సోషల్ మీడియా రావడం, అట్లాగే పార్టీ పెరగడము, కార్యకర్తలు ఇంకా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేయడం, వీటన్నిటితో ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది బీజేపీ పార్టీ అంటే ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు అంటే ఏంటి, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, దేశం కోసం ఎలా పనిచేస్తున్నారు, ధర్మం కోసం ఎలా పనిచేస్తున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మోడీ గారికి వస్తున్న పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అంటే అన్నిట్లో నంబర్ 1 గా పెట్టడం కానివ్వండి, కోవిడ్ టైంలో ఆయన తీసుకున్న చర్యలు కానివ్వండి, మనల్ని అందరిని ఎలా ప్రొటెక్ట్ చేశారు. అలాగే మనము క్లిష్ట సమయాల్లో కూడా ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలు అన్ని కూడా ఎకానమీలో చాలా లోలో ఉన్నారు. బట్ ఇలాంటి సమయంలో కూడా మనం భారతీయులు మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం, వీఆర్ మనకేం రిసెషన్ రావటం లేదు, వీఆర్ రిలేటివ్లీ హ్యాపీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇలాగా ఇవన్నీ కూడా ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వాలతో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది. వీటి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, మోడీ గారు చేసిన అత్యంత గొప్ప విషయం ఏంటంటే మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తీసేసారు. మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తీసేసి డైరెక్ట్ గా డీబీటీ అంటాం, అంటే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఎంత రిలీజ్ చేస్తారో ఢిల్లీ కరెక్ట్ గా వీళ్ళ అకౌంట్ లో అంత వచ్చి పడుతుంది. మరి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు 8 మంది ఎంపీలకు గెలిచినా గానీ తెలంగాణకి ఏం చేయలేకపోతున్నారు, తెలంగాణకి ఏం తీసుకొచ్చారని చెప్తున్నారు అంటున్నారు. ఎందుకు తీసుకోవట్లేదండి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాకి చేస్తున్నారు, మొత్తం తెలంగాణకి లేదు. దట్స్ నాన్ సెన్స్ వాట్ దే టాకింగ్. ఇవాళ అసలు నేను ఇందాకే చెప్పాను మీకు, పంచాయతీలు పనిచేస్తున్నాయంటే అక్కడ నుంచి వస్తున్న నిధులే. ఇక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ, మీరు రోడ్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏవైనా మీరు నేమ్ ఇట్, తెలంగాణలో ఏ అభివృద్ధి చేసినా కూడా దాని వెనకాల ఉన్నది భారతీయ జనతా పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు, వాట్ ఐ మీన్ టు సే ఇస్, సో ఎంపీలు ఏం పనిచేయట్లేదు అనేది అది అసలు లేదండి. మీరు గతంలో కనుక మీరు మీడియా రంగానికి చెందిన వాళ్లే కాబట్టి మీకు గుర్తుండి ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఒకసారి కిషన్ రెడ్డి గారు ఇలాంటి దీన్ని డిస్పెల్ చేయడానికి ఆయన మీడియా వారు అందరినీ పిలిచి, అలాగే సమాజంలో కొంత మేధావి వర్గాలు అందరినీ పిలిచి కూడా ఒక సమావేశం ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ అరేంజ్ చేశారు. ఆయన అరేంజ్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే తెలంగాణకి ఎన్ని నిధులు 5 ఏళ్లలో ఇచ్చాము, ఇంకా ఏమేమి రాబోతున్నాయని మొత్తం ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీకు కావాలంటే నేను ఇస్తాను, అది దే టూ మెనీ, మేము చెప్పడం మొదలు పెడితే ఇంకా అది ఇట్స్ లైక్ ఆగదు. అది అన్ని ఇచ్చాం. ఇవాళ మీకు రోడ్స్ చూడండి, ఏదైనా కానీ కొన్ని ఎలా ఉందంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చేద్దాం అనుకుంటుంటే కూడా రాష్ట్ర గవర్నమెంట్ కోఆపరేట్ చేయట్లేదు. కొన్ని అవి కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. బట్ మాక్సిమం ఏంటి అంటే వీటన్నిటి డెవలప్మెంట్ కానివ్వండి, సంక్షేమం కానీ, వీటన్నిటి వెనకాల ఉన్నది ప్రభుత్వ నిధులే, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ నిధులే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ప్రతి ఇంటికి నల్ల ట్యాప్ వాటర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉంది కాబట్టి. ఓకే, సో అట్లాగే సీసీ రోడ్లు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అట్లాగే మీ ఇంటి ముందు పెట్టే పల్లెటూళ్ళలో పెట్టుకునే బల్బుల కాడ నుంచి ప్రతిదీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ చేంజింగ్ ద నేమ్స్, పేరు మార్చి వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ పథకం కింద ప్రకటించుకుంటున్నారు. అంతేకాని వాళ్ళందరికీ వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఏమి చేయటం లేదు. మీరు గత కాంగ్రెస్ టైంలో కూడా మీరు చూడండి, అవి చేస్తాం ఇవి చేస్తాం అనుకుంటూ 420 వాగ్దానాలు చేస్తారు.
అవునా? దాంట్లో 9 వాగ్దానాలు మెయిన్. బట్ ఎన్ని చేశారు వాళ్ళు? ఇప్పటి వరకు ఎన్ని చేశారు? కంఫర్టబుల్ గా వాళ్ళు చెప్పగలరా మేము అంటే మా అన్ని దగ్గర చేశామని? నిధులు లేవు, మొత్తం ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ మొత్తం ఆ నిధులన్నీ తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు, మా దగ్గర ఏమండి నిధులు లేవని చెప్పారు ఏమండి అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు లెక్కలతో సహా చెప్పేవాళ్ళు. ఓకే ఎన్నున్నాయి, ఎంత కేసీఆర్ అప్పుల పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని అని. మేమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. సో కాంగ్రెస్ వారికి ఎలక్షన్ల ముందే తెలుసు దివాలా తీస్తుంది, ఏమీ లేవు అక్కడ, ఖజానా మొత్తం ఖాళీ పెట్టారు, అప్పులు చేశారు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన ఇదే కదా ఇది. అవును. మేమే కాదు, వాళ్ళు కూడా చెప్పారు. ఓకే సో మరి ఖాళీ అయిపోయిన ఖజానా తెలుసుకొని కూడా వాళ్ళు మరి ఇన్ని పథకాలు ఇస్తామని ఎలా చెప్పారు? అంటే ఏ ధైర్యంతో చెప్పారు? అప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరో అడిగారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటింగ్ లో, మరి అప్పుల పాలైంది అన్నారు, మీరు ఎలా చేస్తారండి, మీరు ఎట్లా తెచ్చిస్తారు ప్రజలకి ఇట్లా అంటే, నాకు తెలిసిన రంగం రియల్ ఎస్టేట్ రంగము, నేను రియల్ ఎస్టేట్ ని అవపోసన పట్టిన వాడిని, ఓకే నాకు తెలియంది లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఏం చేయాలనేది, నేను రాగానే చూడండి రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా పరుగులు పెడుతుందో, నేను అక్కడ నుంచే డబ్బులు తీస్తానన్నారు. ఏమైంది? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలయ్యింది. అవును. రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి ఎన్ని బ్రతుకులు ఉన్నాయి? ట్విన్ సిటీస్ లో ఎంతమంది దాని మీద ఆధారపడి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బ్రతుకుతున్నారు? మరి వాళ్ళందరూ ఇవాళ ఎందుకు అల్లాడిపోతున్నారు? ఇవాళ మహిళలకు ఇస్తామన్నారు, 2500 ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? ఓకే ఫీజు రీఇంబర్స్మెంట్ ఏమైంది? ఏ పథకము మేము ఇది చేసామని కంఫర్టబుల్ గా చెప్పట్లా. కౌలు రైతులకి ఇస్తానన్నాడు, కౌలు రైతులకి ఇచ్చారా? పోనీ రైతులకి అందరికి ఇచ్చాడా? లేదు. ఆ. సో ఏం చేస్తున్నారు ఆయన? ఏమీ చేయటం లేదు. ఓకే అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన ఏమీ చేయకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే క్లారిటీ లేని చోట కన్ఫ్యూజన్ క్రియేట్ చేయమని పాలిటిక్స్ లో అంటారు. ఓకే సో దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. ఎవరేం చేయట్లేదు, ఎందుకంటే అప్పుల పాలయం. అండ్ బీజేపీ కోవట్ అంటున్నారు కదా, ఎవరు బీజేపీ కోవట్ అనేది? రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్ అని కొంతమంది రాజకీయ నాయకులు. మాకు ఏ కోవట్లు అవసరం లేదండి. మేము ఎలాంటి కోవట్ సిస్టమ్ ని ప్రమోట్ చేయము, ప్రోత్సహించము. వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యి వేరే పార్టీలు వాళ్ళు డివైడ్ అయ్యి బయటికి వచ్చి మా పార్టీలు చేస్తే అది వేరే విషయం. అట్లా Okay. జరుగుతుంది చాలా స్టేట్స్ లో. కానీ మేముగా ఎవరిని కూడా మీరు స్ప్లిట్ అవ్వండి అనేది మేము స్ప్లిట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ కోవర్ట్స్ సృష్టించాల్సిన అవసరం కూడా మాకు లేదు. Okay. ఎందుకంటే మాకు బలమైన లీడర్స్ ఉన్నారు. ఒకప్పుడు నేను చెప్పాను, మొత్తం కంట్రీ మొత్తంలో ఇద్దరు ఎంపీ సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకళ్ళు తెలంగాణ. ఆ స్థాయి నుంచి మేము ఈ రోజు 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేల స్థాయికి 3 ఎమ్మెల్సీల స్థాయికి వచ్చాం. సో మా ఓటింగ్ పర్సంటేజ్ స్టడీగా పెరుగుతుంది. 35.9 దాటేస్తున్నాం, ఇంకా కూడా ఇది అవుతుంది. సో ఇవాళ మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, డెఫినెట్ గా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తాము, మా బలం చూపిస్తాము. అండ్ డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు మా వంక చూస్తున్నారు. మేము వీళ్ళని ట్రై చేసాం, వాళ్ళని ట్రై చేసాము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతకు ముందు కూడా మోసం చేశారండి. కంబైన్ స్టేట్ లో కూడా కాంగ్రెస్ ఉండింది. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో వాళ్ళు చూశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్ని అబద్ధ బూటకు ప్రచారాలన్నీ చేసినప్పుడు, వాగ్దానాలు చేసినప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఆశపడ్డారు, మన బ్రతుకులు బాగుపడతాయేమో, ఇవన్నీ చెప్పినవి చేస్తారేమో అనేది ఒక ఆశ ఉంది. అయితే ఏమైంది? వాళ్ళు ఇచ్చారు ఆయనకి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకి మంచి మెజారిటీతో వచ్చాడు ఆయన. ఓకే, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఇంత తిట్లు తిట్టించుకుంటున్న ముఖ్యమంత్రిని ఎవరైనా చూసారా మీరు? ఇంత తిట్లు కేసీఆర్ ని కూడా ఇంత తిట్టాల జనము, ఈయన తిడుతున్నంత. మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏం బాగుంటుందండి? ఆయనేమో ఫామ్ హౌస్ లో ఉండేవాడు, ఈయనేమో రోడ్ నెంబర్ 12 అదేదో పోలీస్ కంట్రోల్ రూమ్ లో అక్కడ ఉంటాడు. ఏముంది డిఫరెన్స్? ఎవరు వీళ్ళు సెక్రటేరియట్ కి వస్తున్నారు, ఎవరు ప్రజలు గోల పట్టించుకుంటున్నారు, కొత్త రేషన్ కార్డ్స్ ఎవడిస్తున్నాడు, డయాలసిస్ పేషెంట్స్ కి ఎవడిస్తున్నాడు, ఇవన్నీ ఈ సమస్యలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏదైనా కూడా బేసిక్ నీడ్స్ అడుగుతారండి, గొంతెమ్మ కోరికలు కోరరు ప్రజలు ఎప్పుడు కూడా. ప్రజలు ఎవడు మాకు ఇంత పెద్ద విలాసవంతమైన ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఎవ్వడు అడగల ప్రజలు. వీళ్ళు ప్రామిస్ చేశారు ప్రజలకి, మేము ఇది ఇస్తాము అది ఇస్తాము అనుకుంటే అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇవాళ అది చేయలేని పరిస్థితి వీళ్ళకి. ఆడ డబ్బులు లేవనే విషయం రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి తెలుసు, తెలియని విషయం ఏం కాదు. మరి అప్పుడు ఎట్లా ప్రామిస్ చేశాడు? ఇవాళ మరి అంత అవపోసన పట్టిన రంగం గురించి ఆయన ఇవాళ అది ఎందుకు అంత కిందకి పడేశాడు? హైడ్రా పెట్టి అందరిని ఎందుకు అంత భయభ్రాంతులు చేశాడు? హైడ్రా నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక ప్రాపర్ వేలో అందరిని కూర్చోబెట్టుకొని ఒక డిస్కషన్ నడిపి ఒక డెడ్ లైన్ ఇచ్చి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక డెడ్ లైన్ ఇచ్చి చెయ్యాలి. అలా కాకుండా రాత్రికి రాత్రి నువ్వు ఉన్నవాడి ఇంటి మీదకి వెళ్ళి వాడి ఇల్లు కూలగొట్టినా వాడేమి రోడ్డు మీదకి రాడు. బాగా డబ్బులున్న వాడు ఫామ్ హౌస్ కూలగొడితే వాడేమి రోడ్డు మీదకి రాడు. మహేతో ఆస్తులోంచి ఒక ఆస్తి ఇదైపోతుంది. అట్లా కాదు, రాత్రికి రాత్రి పేదవాళ్ళ గుడిసెలు, పేదవాళ్ళ ఇళ్ళు నేలమట్టం చేసాడు. ఇది అసలు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు? బడుగు బలహీన వర్గాలని నువ్వు ప్రొటెక్షన్ ఇస్తానని కదా నువ్వు వచ్చేది. అది కదా రాజ్యాంగం చెప్పేది నీకు. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరిని? నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సింది అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి
డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో, ఎక్స్ట్రీమ్లీ పూర్ పీపుల్, వాళ్ళని నువ్వు చూసుకోవాల్సింది. నువ్వు వాళ్ళ మీదకే వెళ్ళిపోయి నువ్వు రాత్రికి రాత్రి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయడం, ఇదంతా చేయడం అనేది ఏం రాజకీయం? అది ఏమి అది ప్రామిస్ చేసి కాదు కదా ఆయన వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యామ్, రాజా సింగ్ గారు పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పి కూడా ఒక చర్చ వచ్చింది. అలాగే పేపర్స్ కూడా ఇవ్వడానికి పోయిండు కిషన్ రెడ్డి గారికి. ఒకవేళ రాజా సింగ్ కనుక బయటకు వస్తే బీజేపీకి గట్టి దెబ్బ తగులుతుందని కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఒకటి అండి, రాజా సింగ్ అనేవారు, మా బీజేపీ అనేది ఒక ఫ్యామిలీ అండి. రాజా సింగ్ అనేవాళ్ళు ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యులు. ఒక్కొక్కసారి చిన్న చిన్న కలతలు రావటం సహజం. ఒక కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకులో, తల్లి కూతుర్లకో ఎవరికో కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ వస్తాయి. అంత మాత్రం చేత వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అనేది ఆవేశంలో రాజీనామా చేసి ఉండొచ్చు. మాకు రాజీనామా చేసిన మాట వాస్తవమే. ఆయన కూడా మీడియాలో చెప్పడం జరిగింది. దాన్ని పార్టీ పెద్దలు ఇంతవరకు ఆమోదించలేదు. డెఫినెట్ గా ఆయన మనసు మార్చుకుంటారని మేము అనుకుంటున్నాము. అండ్ పార్టీ పెద్దలు కూడా ఆమోదించలేదు ఇంతవరకు. సో డెఫినెట్ గా హీఈస్ అన్ ఇంపార్టెంట్ లీడర్, వెరీ ఇంపార్టెంట్ లీడర్. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఆయనకంటూ ఆయనకు ఒక సొంత ఇమేజ్ ఉంది, హిందుత్వానికి ప్రతినిధిగా మనం అనుకుంటాము. సో డెఫినెట్ గా ఏంటంటే ఆయన అంటే కార్యకర్తల్లో కూడా ఇష్టం ఉంది. ఆయన తాత్కాలికమైన ఒక ఆవేశంలో చేస్తుంటారని నేను భావిస్తున్నాను. దాని గురించి పెద్ద చర్చ అవసరం అంటే మీ లేదు. పార్టీ వాళ్ళందరూ కూడా జై తెలంగాణ అనడానికి సిగ్గుపడుతున్నారంట కదా, ఎవరు చెప్పారు మీకు? అంటున్నారు బయట. లేదండి, అలా ఏమీ లేదు. జై తెలంగాణ అనలేదు కానీ జై శ్రీరామ్ మాత్రం అంటున్నారు అని చెప్తున్నారు. దట్స్ రాజకీయ నాన్ సెన్స్ అండి. జై శ్రీరామ్ అనేది, జై తెలంగాణ అనేది అది అలవాటు అయిపోతుంది. ఒక రీజనల్ ఫీలింగ్ కోసం జై తెలంగాణ అంటాం. ఓకే, జై శ్రీరామ్ అనేది నేషనల్ గా బీజేపీలో అది ఎప్పటి నుంచో ఉన్నది. అది ఎలా ఉంటుందంటే మీరు జాతీయ గీతము వాడుతున్నారు, రాష్ట్ర గీతం వాడట్లేదని ఆర్గ్యూ చేసినట్టు ఉంటుంది. ఓకే, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే. మనకి తెలంగాణ వచ్చేసింది. మనం ఎక్కడ అప్రోప్రియేట్ ఫోరమ్స్ అన్నిట్లో కూడా మనం జై తెలంగాణ అనుకుంటాము. అది ప్రౌడ్ గా అనుకుంటాం అది. ఓకే, బట్ అది దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ జై తెలంగాణ అండ్ జై శ్రీరామ్. ఓకే, రెండు డిఫరెంట్ అవి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ను సంప్రదించండి. టైం 24/7. మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8464069293.